హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ ఫెస్టివల్ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఏంటి ఎక్కడికో వెకేషన్కి వెళ్తున్నామని చూస్తున్నారా? ఎక్కడికి లేదండి, మేమైతే మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎందుకంటే మేము ఫెస్టివల్కి ఊరు వెళ్ళలేదు కదా, కాబట్టి మా అత్తమ్మ వాళ్ళు కొన్ని స్వీట్స్ అవి పంపించారు. సో వెళ్ళి తెచ్చుకోవాలి. ఆల్మోస్ట్ ఇక్కడ నుండి 1.5 hours 2 hours పడుతుందండి ఈ బెంగళూరు ట్రాఫిక్కి. బట్ మా కోసం ప్రేమతో ఇది మనవడికి ఇష్టం, ఇది కొడుక్కి, అది కోడలికి ఇష్టం అని పంపుతారు కదా. సో ఊరు నుండి ఎటువంటి పార్సల్ వచ్చినా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుందండి. అదొక తెలియని ఫీల్ ఉంటుంది. మీలో ఎంతమందికి అలా ఉంటుందో కమెంట్ సెక్షన్లో తెలపండి. మేమైతే రీచ్ అయిపోయాము. గగన్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు. ఎందుకంటే చాలా రోజులైందండి మేము ఇక్కడికి వచ్చి మీట్ అయ్యి అందరం కలిసి. సో వాడు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు, ఎప్పుడెప్పుడు కలవాలా అని. గగన్కి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ ప్లేస్ అంటే ఇక్కడికి రావడం అండి. వాడికి అంత ఇష్టం. గగన్కి మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్తో అంటే వాళ్ళ మామతో చాలా అటాచ్మెంట్ అండి. ఎందుకంటే చిన్నప్పుడు ఎంతమంది ఉన్నా ఇంకా మా దగ్గరకు వచ్చేవాడు కాదనమాట. మమ్మల్ని అసలు విసిగించేవాడు కాదు, నా దగ్గరకు వచ్చేవాడు కాదు. అన్నీ అన్న దగ్గరనే ఉండే, అంత బాగా అటాచ్గా ఉంటాడు. చాలా అంటే చాలా ఇష్టం అండి. సో వాడు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు. ఎప్పుడు వచ్చినా బాగా ఆడుకుంటాడు, అన్న కూడా బాగా ఆడిస్తాడనమాట. చూసారా, అక్కడ వాళ్ళ అత్త పలకరిస్తున్నా నేరుగా ఇంకా అన్న దగ్గరికి వెళ్ళిపోయి హగ్ చేసేసుకోవడం, కిస్ చేయడం, ఇంక ఇది కామన్ అండి. అంత బాగా ఆడించుకుంటాడు అన్న కూడా. చూసారు కదా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో వాడు. సో ఇంక ఇలా కాసేపు అలా వాడు ఇంకా ఎంజాయ్ చేశాడండి. తర్వాత ఇంకా మేము అందరం కలిసామంటే ఇంకా ఆబ్వియస్లీ ఫుల్ కామెడీ జోక్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ నేను అన్న కాసేపు నా మీద జోక్స్ వేస్తూ అలా టైంపాస్ అయితే అయిపోయిందండి. ఫైనల్లీ ఇంకా వెళ్ళాలి, ఎందుకంటే ఈవినింగ్ చాలా అంటే చాలా ట్రాఫిక్గా ఉంటుంది. సో మేమైతే ఇంకా తెలియకుండానే టైం అయిపోయింది, ఇంకా స్టార్ట్ అవ్వాలి కదా, స్టార్ట్ అయిపోతున్నాం. కనీసం మా అల్లుడు వచ్చేదాకా కూడా ఉండలేకపోయాము, లేట్ అవుద్దని ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో నెక్స్ట్ టైం కలుద్దామని. ఇంక ఇంటికి రాగానే గగన్ అయితే ఎగ్జైటెడ్గా ఇంకా అది ఓపెన్ చేసి మురుకులు అన్నీ చూసారా, మురుకులండి. అత్తమ్మ మురుకులు చెక్కలు అవి పంపించారు. ఇవైతే అరిసెలండి. వాడికి అవి ఫస్ట్ టైం చూస్తున్నాడు. సో దాన్ని అప్పడాలని చెప్పి అంటున్నాడు. కాదు నాన్న అరిసెలు అని చెప్పి చెప్పిస్తున్నాను. క్యాలెండరు, సో ఇవన్నీ ఇంకా ఊరి నుంచి ప్రతిదీ పంపిస్తారండి. ఇవైతే వాంపూస వాడికి ఇష్టము, వాళ్ళ అత్త దగ్గర నుంచి తెచ్చుకున్నాడు. నాకు ఇది కావాలి అత్త అని. లడ్డూస్ టేస్ట్ చేసి, ఇవి లడ్డూస్ కూడా మా అత్తమ్మ చేశారండి, చాలా బాగున్నాయి జ్యూసీగా. ఆ పద్దు వాళ్ళ చెట్టు జాంకాయలని చెప్పి నాకు 2 వేసిందండి. తర్వాత ఏమో ఇవి చిట్టు బాదుషాలండి. ఈ చిట్టు బాదుషాలు మా అత్తమ్మ చాలా బాగా చేస్తారు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈసారి మా అత్తమ్మ వచ్చినప్పుడు మీకు నేను తప్పకుండా చేసి చూపిస్తాను. అంతేనండి, బాయ్.